గారు చూడండి మామూలు కొంచెం రైట్ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు సంక్షేమమే లక్ష్యంగా జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గత 3 దశలు అత్యంత విజయవంతంగా నిర్వహించుకున్నాం. 3వ దశలో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 6.5 లక్షల మంది క్రియాశీలక సభ్యులుగా గల ఏకైక పార్టీగా జనసేన పార్టీ నిలబెట్టుకోగలిగాం. ఈరోజు గత 18వ తేదీ నుంచి ఈరోజు 5వ రోజు, రేపు 28వ తేదీ దాకా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది చాలా ఉత్సాహంగా జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా పర్చూరు నియోజకవర్గం, పర్చూరు పట్టణంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎక్కువ మందిని క్రియాశీలక సభ్యులుగా చేర్పించి రానున్న రోజుల్లో జనసేన పార్టీ అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమమే ధ్యేయంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులుగా చేరిన వారికి వారు ఎవరైనా సరే ప్రమాదవశాత్తు మరణిస్తే వారికి 5 లక్షల రూపాయల బీమా సొమ్ముని జనసేన పార్టీ ద్వారా అందించడం జరుగుతుంది. ప్రమాదాల బారిన పడి గాయాల పాలైన వారికి దాదాపు 50,000 రూపాయల వరకు మనకి హాస్పిటల్ ఖర్చులు కూడా మరి చెల్లించడం జరుగుతుంది. సో కాబట్టి ఇప్పటివరకు ఎవరైతే సభ్యత్వం చేయించుకున్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నియోజకవర్గం మొత్తం మీద ప్రతి మండలంలో దాదాపు 60 మంది వాలంటీర్లని ఈరోజు నియమించి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఇంకా ఎవరైనా ఈ అవకాశాన్ని వినియోగించుకోకపోయినట్లయితే మీరు మా మండలాధ్యక్షులు కనుక సంప్రదిస్తే ఖచ్చితంగా మీకు సభ్యత్వ నమోదు అనేది పూర్తి చేస్తారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాల్సిందిగా అందరికీ సవినయంగా తెలియజేస్తాం. ఈరోజు పర్చూరు నియోజకవర్గంలో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం పర్చూరు పట్టణంలో మాసివ్గా ఒకేసారి 150 మంది పరిశీలించి వాళ్ళందరినీ పార్టీ సభ్యత్వం ఇవ్వడం జరుగుతుంది. దానికి పర్చూరు మండల అధ్యక్షుడు మన అజయ్ గారు, అదేవిధంగా పర్చూరు పట్టణంలో ఉన్న మన తంపి కానీ మిగతా సందీప్ కానీ అందరూ కలిసి ప్రోత్సాహంతో ఇంత మాసివ్గా ఒకే రోజు 150 మందిని క్రియాశీలక సభ్యులుగా పార్టీలోకి అనుసంధానం చేస్తున్నారు. క్రియాశీలక సభ్యులు అంటే ఒక విధంగా విజయ్ గారు చెప్పినట్టు ప్రమాద బీమాతో పాటు వాళ్ళని పార్టీతో అనుసంధానం చేస్తారు. క్రియాశీలక సభ్యులతో పార్టీతో అనుసంధానం చేస్తారు. అంటే వీళ్ళు రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో వీళ్ళే మెయిన్ కార్యకర్తలుగా ఉండి గ్రామాల్లో పార్టీని బలోపేతం చేసే విధంగా వీళ్ళు ప్రయత్నం చేస్తారు. అందుకని వీలైనంతవరకు ప్రతి ఒక్కరూ క్రియాశీలక సభ్యత్వం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. పవన్ కళ్యాణ్ గారికి ఎంతో ఇష్టమైన డొక్కా సీతమ్మ పథకాన్ని ఈరోజు పర్చూరు నియోజకవర్గంలో ప్రారంభిద్దాం అనుకుంటున్నామండి. ఈరోజు పేదవాళ్ళు ఎక్కడైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళు ఆహారానికి ఇబ్బంది పడుతున్న పేదవాళ్ళ కోసం పవన్ కళ్యాణ్ గారు డొక్కా సీతమ్మ ఆరోగ్య పథకాన్ని అన్నదాన పథకాన్ని అన్ని కాన్స్టిట్యూన్సీల్లో అన్నా క్యాంటీన్తో పాటు దీన్ని కూడా ప్రోత్సహించాలని కోరుకున్నారు. ఆ సందర్భంగా ఈ వారం నుంచి, ఈ శనివారం నుంచి కంటిన్యూస్గా ప్రతి శనివారం పర్చూరు నియోజకవర్గంలో పర్చూరు కమిటీ తరఫున పర్చూరు మండల అధ్యక్షులు కానీ లేకపోతే పర్చూరు పెద్దలందరూ కలిసి ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమాన్ని, డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమాన్ని అందరూ కలిసికట్టుగా తీసుకొని దీన్ని దిగ్విజయం చేస్తామని కోరుకుంటున్నాను. దానికి అమెరికా ఖర్చు చేస్తే గురించి ఒక 50 వారాల వరకు నేను దానికి సహకరించాలని కోరుకుంటాను. దానివల్ల చాలామంది పేదవాళ్ళకి ఇబ్బంది లేకుండా, పర్చూరు మండలంలో పేదవాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉపయోగపడుతుందని నేను కోరుకుంటున్నాను. ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ముందు తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.